సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ది ఒంటెద్దు పోకడా అని ఏపీను రాజధాని లేని రాష్ట్రంగా నిలిపారని తెలిపారు. నా ఎస్టీ నా బీసీ అంటూ మాట్లాడే జగన్కు నిజంగా ఎస్టీ ఎస్సీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. సామాజిక సాధికారత మాటలకే పరిమితమైందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ప్రభుత్వానిదని తెలిపారు. పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంటెద్దు పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా నుండి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తరం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా ఆ పదవులు ఇచ్చాం. మీరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది. బడుగు బలహీన వర్గాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. మనం చూస్తున్న వైపు రాజధానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం అదే అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్లకు సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఇక రాజ్యాన్ని యొక్క రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి. ఈరోజు ఆత్మగౌరవం, ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నాయి, కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్న ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజున బీసీ వర్గాలు కాయిదాల కోసమో ఆర్థికంగా కాస్త కోసం సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. పదవి ముఖ్యం కాదు, పదవితో గౌరవం ఉండాలా, పదవితో పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పంచే విధంగా ఉండాలా. ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ ఏ మాత్రం నా మాత్రం కూడా అధికారం లేని పదవులు ఇస్తూ అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రయాణికులైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క